ఓకే, క్వశ్చన్ ఇచ్చాడంటే ఏ బాడీ ఆఫ్ మాస్ 3 kg ఈజ్ మూవింగ్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఏ ఫోర్స్ విచ్ కాజెస్ ఏ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ t³/3 meters వేర్ t ఈజ్ టైమ్ ఇన్ సెకండ్స్. ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఇన్ ఫస్ట్ 2 seconds ఈజ్. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఒక మాస్ ఉందంట, బాడీ ఆఫ్ మాస్ 3 kg ఉందంట. ఓకే, దాని మీద ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ అయింది. డ్యూ టు దిస్ ఫోర్స్, ఈ ఫోర్స్ వల్ల సమ్ డిస్టెన్స్ ఎస్ అనే డిస్టెన్స్ ట్రావెల్ అయిందంట. అది ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు t³/3 meters ట్రావెల్ అయిందంట. ఓకే, ఇప్పుడు ఇక్కడ టీ అంటే టైము. ఇక్కడ ఏమడిగాడు అంటే క్వశ్చన్లో వర్క్ డన్ బై ద ఫోర్స్ ఇన్ ఫస్ట్ 2 seconds. ఇది ఫస్ట్ 2 seconds ట్రావెల్ అయిన తర్వాత ట్రావెల్ అవ్వడానికి ఎంత వర్క్ డన్ అయిందని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్లోని. ఓకే, మనకి ఎస్ ఎంత ఇచ్చాడు, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు t³/3 meters అని ఇచ్చాడు. ఓకే, దీన్ని డెరివేటివ్ చేస్తే మనకు వెలాసిటీ వస్తుంది. ఇట్ ఈక్వల్స్ టు 3t²/3 meters. ఓకే, ఇప్పుడు వెలాసిటీని డెరివేటివ్ చేస్తే మనకి యాక్సిలరేషన్ వస్తుంది. అంత ఈ 3 కట్ అవుతే 2t వస్తుంది. 2t meter/second², meter/second ఇది. ఓకే, సో దేర్ఫోర్ మనకి యాక్సిలరేషన్ వచ్చింది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2t. మనకి ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్ కాదు, ఇక్కడ చూసుకుంటే టైంతో డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ t ఈజ్ ఈక్వల్స్ టు 1 second అంటే 2 meter/second. t ఈజ్ ఈక్వల్స్ టు 1 second కాడ 2 meter/second² యాక్సిలరేషన్తో వెళ్తుంది. t ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds దగ్గర 4 meter/second² యాక్సిలరేషన్తో వెళ్తుంది. కాబట్టి ఏ అనేది ఇది వేరియబుల్ ఇది. ఓకే, ఇప్పుడు మనం ఫోర్స్ ఫామ్లో చూసుకుంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ma, దట్ ఈక్వల్స్ టు 3 × 2t. దట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 60 అయ్యింది, 60 newtons. ఇప్పుడు ఇక్కడ ఫోర్స్ వేరియబుల్, ఇక్కడ ఫోర్స్ కూడా వేరియబుల్ అయ్యింది. కాబట్టి మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు స్మాల్ చేంజ్ ఇన్ వర్క్ డన్ తీసుకుందాం. ఇక్కడ స్మాల్ చేంజ్ ఇన్ వర్క్ డన్ dw ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ డిఎస్. ఇప్పుడు డిఎస్ని ఎస్ని డెరివేటివ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ రాసుకుంటాం. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు t³/3 కదా. ఇప్పుడు డిఎస్ని డెరివేటివ్ చేస్తే 3t²/3 ఇంటూ డిటీ అవుద్ది. ఈ 3 క్యాన్సిల్ అవుతే డిఎస్ మనకి t² dt వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఎంత వచ్చింది మనకి 60 × t² dt. దట్ ఈక్వల్స్ టు 60³ dt. dw ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే మనకి w ఈజ్ ఈక్వల్స్ టు 6 బయటకు వచ్చేస్తుంది, కాన్స్టెంట్ కాబట్టి. ఇంటిగ్రేషన్ ఆఫ్ t³ dt. ఇక లిమిట్స్ ఏం తీసుకోవాలంటే మనకి ఆబ్జెక్ట్ అనేది t ఈజ్ ఈక్వల్స్ టు 0 seconds నుంచి 2 secondsకి వెళ్తుంది కాబట్టి అవే లిమిట్స్ అవుతాయి. కాబట్టి 0 to 2. ఇప్పుడు t³ ఇంటిగ్రేషన్ చేస్తే t⁴/4 లిమిట్స్ 0 to 2. ఓకే, మనకి ఎంత ఈజ్ ఈక్వల్స్ టు 6 × 2⁴ - 2, ఇక 4 బయటకు వచ్చేస్తే 2⁴ - 0⁴. ఓకే, 6/4 × 2⁴ 16 అవుద్ది, -0. ఈ 4 times క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ రిక్వైర్ వర్క్ డన్ వచ్చింది మనకి 4 × 6 24 joules. మనకు కావాల్సిన వర్క్ డన్ అంటే 0 seconds నుంచి 2 seconds తీసుకురావడానికి ఎంత వర్క్ డన్ అయిందంటే 24 joules అయింది. దేర్ఫోర్ మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.